బేసిక్గా భగవద్గీత గురించి చెప్పడానికి ఏదన్నా ఒక అంటే ఒక ఒక దాని ఏమంటారు, ఒక మంచి విషయాన్ని చెప్పడానికి ఒక మంచి సందర్భం దొరకాలని ఎప్పుడు అనుకుంటాం. సందర్భం దొరికినప్పుడు చెప్పాలని ఉంటుంది నాకు. భగవద్గీతలో ఉన్న శ్లోకాల్లో ఏ శ్లోకం ఎవరు చదువుతారు ఏంటి అని పక్కన పెడితే, ఒక తెలుగులో ఉన్న నానుడి ఏంటంటే, శ్లోకం చదివిన వాడికి శోకం ఉండదు అని చెప్తారు. అంటే అదేదో మిరాకిల్ మ్యాజిక్ అయిపోయి మీకు ఒక శ్లోకం చదవగానే మీ బాధలు వెళ్ళిపోయి మీ అప్పులు తీరిపోతాయి అని కాదు. శ్లోకం మీకు ఒక స్వాంతని ఇస్తుంది. శోకం ఉండదంటే కన్సోల్ చేస్తుంది, మనుషుల్ని కన్సోల్ చేస్తుంది, హీల్ చేస్తుంది. సో ఎందుకో ఈ మధ్య భగవద్గీతకి బాగా కనెక్ట్ అయ్యాను నేను. అందుకే ఇంకో డైలాగ్ కూడా ఉంది. ఇంకా రేపే సినిమా రిలీజ్ కాబట్టి లీక్ చేద్దాం. భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, యుద్ధాన్ని మధ్యలో వదిలేమని చెప్పలేదు. ఈ డైలాగ్ రేపు పొద్దున కళ్యాణ్ గారు చెప్తారు యాక్చువల్గా. సో ఎందుకో తెలియకుండా భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందుకే సినిమా గురించి కూడా నిన్న చూస్తే ప్రింట్లు వెళ్ళిపోయి ఒక 5 గంటల పైన పడుకొని 20 రోజులైంది. నిన్న ప్రశాంతంగా మార్నింగ్ 5 గంటలకు అన్నీ సెట్ చేసి లాస్ట్ ట్వీట్ అమ్మయ్య అని ఒక ట్వీట్ వేసి ప్రశాంతంగా 5 గంటలు పడుకొని వచ్చా. అందుకే చాలా ఉత్సాహంగా ఉన్నా. ఎంత కలెక్ట్ చేస్తుంది ఏంటి, భగవద్గీతలు చెప్పింది అంటే మీ పని మీరు చేయండి, ఫలితాన్ని వదిలేయండి అన్నారు. బట్ నాకు చాలా లేట్గా అర్థమైంది ఏంటంటే, భగవద్గీతలో ఫలితాన్ని దేవుడికి వదిలేయండి అన్నారు. బట్ సినిమా వాళ్ళకి దేవుళ్ళు ఎవరు? ప్రేక్షకులే. అందుకేనేమో ప్రేక్షక దేవుళ్ళు అంటారు. నాకు మొన్న అర్థమైంది. సో పని చేయడం నా పని. ఈ డైలాగ్ కూడా బాగుంది, పని చేయడమే నా పని. ఓకే, సో ఫలితాన్ని ప్రేక్షక దేవుళ్ళకి వదిలేస్తున్నాం. సో వాళ్ళు డిసైడ్ చేస్తారు రిజల్ట్ అనేది. అందుకు ఆ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది యాక్చువల్గా. నవీన్ గారు, నవీన్ గారికి ఇవ్వండి. మైక్. శ్రీలీల గారు 2 yearsగా ఈ ప్రాజెక్ట్కి కమిట్ అయి ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ మూలంగా ఏమన్నా అవకాశాలు వదులుకోవాల్సి వచ్చిందా క్లాష్ వల్ల? ఎప్పుడు అడిగితే అప్పుడు డేట్లు ఇవ్వాలి కదా ఈ సినిమాకి. అంటే ఆ ప్రాసెస్లో మీరు అన్నట్టు ఐ థింక్ ఈ 2 years జర్నీలో కొన్నిసార్లు అలా జరుగుతాయండి. అండ్ అలా జరిగింది. బట్ ఇట్స్ ఓకే పర్లేదండి. నేను హ్యావ్ కమ్ టు టర్మ్స్ విత్ ఇట్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమాతో నాకు ఇంకొంచెం లాంగర్ ట్రావెల్ ఉండడం వల్ల సో ఐ హ్యాడ్ టు చూస్. ఓకే, అంటే ఈ సినిమా కోసం నేను యాజ్ డైరెక్టర్గా చెప్పాలి. ఈ సినిమా కోసం తను ఎంత వదులుకుంది అని నాకు తెలుసు. బట్ ఈ సినిమా కోసం వదులుకుంది, ఈ సినిమా వల్ల వడ్డీతో సహా వచ్చేస్తాయి మొత్తం. ఓకే, హరీష్ గారు, టీజర్లో ఇందాక మనోడు చెప్పినట్టు భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్, భగవద్గీత ప్రస్తావన బాగా ఉంది. దాంతోపాటు ఒక క్యాప్లు పెట్టుకొని ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిది. ఇది పేట్రియాట్కి సంబంధించిన, దేశభక్తికి సంబంధించిన డైలాగ్ ఒకటి. ఏ డైలాగ్? అక్కడ డైలాగ్ ఏం పెట్టలేదే. అంటే ఒక సరైన ఉంటుందండి డైలాగ్ ఉంటుంది మీకు. ఏ డైలాగ్ చెప్తే నేను చెప్తాను. బొట్టు పెట్టుకునే డైలాగ్ ఒకటి, బొట్టు పెట్టుకునే ఒక డైలాగ్ అక్కడ ఉండదండి, అక్కడ ఉండదు, వేరే చోట క్లైమాక్స్ ఉంటుంది. ఓకే, అది హిందూ ముస్లిము లేదా ఇండియా పాకిస్తాన్ అనే టాపిక్ ఏమైనా ఉందా అక్కడ? జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది. ఓకే, జాతీయ సమైక్యత అనే టాపిక్ ఉంది తప్ప మతాల మీద దాని మీద లేదు. అది మీకు యూబైఏ సెన్సార్ వచ్చినప్పుడే మీకు అర్థమై ఉంటుంది. అలాంటివి ఏం లేవు మన దాంట్లో, అలాంటి కాంట్రవర్సీలు ఏం లేవు. ఓకే, టైటిల్ విషయంలో కూడా ఒకటి ఉస్తాద్ భగత్ సింగ్ సంబంధించి ముందు సెన్సార్ పరంగా ఏమైనా ఇబ్బంది ఏమైనా ఎదుర్కొన్నారా? యూబైఏ వచ్చేసింది, సెన్సార్ వాళ్ళు చాలా హ్యాపీగా ఇచ్చేసారన్న తర్వాత ఉంటే రాదు కదా. అక్కడ ఏమన్నా సెన్సార్కి సంబంధించి ఉస్తాద్ భగత్ సింగ్ని వాడారు కదా. అవును, ఇప్పుడు కూడా వాడాము. సెన్సార్ అయిపోయింది కదా, సర్టిఫికేట్ వచ్చేసింది కదా. ఎస్, అక్కడేమో డిస్కషన్ ఏం జరగలేదు అనమాట. కాదండి, అసలు వచ్చేసింది సర్టిఫికేట్, పోస్టర్లు అయితే రేపు సినిమా రిలీజ్. ఓకే, అంటే ఒప్పించాల్సి వచ్చిందా ఏంటా అని? మీకు మీ వరుస ఒప్పించాల్సి వచ్చిందన్న లేదండి. మన దేశ నాయకుల పేర్లు, లీడర్స్ పేరు చెప్పినప్పుడు అభినందనలు వస్తాయి తప్ప అభ్యంతరాలు ఎందుకు వస్తాయి? ఓకే నవీన్ గారు, సో అంటే ఓజీ మూవీ బజ్తో కంపేర్ చేస్తే ఇది కొంచెం బజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. దాంతోపాటు మీరు 5-6 years బ్యాక్ మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్న బడ్జెట్కి ఇప్పటికీ ఎంత చేంజ్ ఉంది? దాంతోపాటు బడ్జెట్ విషయంలో చాలా వరకు నిర్మాతలు ఫ్రెండ్లీగానే ఉంటారు పవన్ కళ్యాణ్. సో ఆయన ఏమైనా బడ్జెట్ విషయంలో ఏమైనా మీతో మాట్లాడడం కావచ్చు, అట్లా ఏమైనా రెమ్యునరేషన్ తగ్గించుకోవడం కానీ ఏమైనా చేశారా ఈ మూవీ విషయంలో? అంటే ఈ మూవీ 5-6 years ముందు మొదలవలేదండి. అనుకుంది 5-6 years ముందు. 2023 ఎండ్లో వీ షాట్ ఫర్ 10 days. మొన్న జూన్ 10th నుంచి జాన్ దాకా కంప్లీట్ మిగతా వాట్ ఎవర్ 70-80 days షూట్ తీసాం. అంతేగాని అంతకుముందు తీసింది ఒక 10 days. తర్వాత ఇది నేను చెప్పా కదా,
హరీష్ గారు ఉన్నంతవరకు బడ్జెట్ ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. అదే ఆయన అంటే ఆయన మీద ఉన్న కాన్ఫిడెన్స్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ప్రొడ్యూసర్ లాగానే ఫైట్ చేస్తాడు ఆయన. అంటే అన్నెసరీ వేస్టేజ్ ఏదైనా ఉంటే మట్టుకి ఆయన సొంత రూపాయలాగా ఫీల్ అవుతాడు, ఇరిటేట్ అవుతాడు, ఫైట్ చేస్తాడు. సో కళ్యాణ్ గారు ఇంకా ఆయన ఎంత సపోర్ట్ చేశారంటే ఆయన మా దగ్గర మినిమం నామినల్ అడ్వాన్స్ తర్వాత ఇప్పుడు దాకా ఆయన ₹1 కూడా తీసుకోవాలి. ఆయన క్లియర్గా మీకు కొద్ది డిలే అయింది, కంఫర్టబుల్గా అయితే ఏమైనా చేయండి, లేకపోయినా పర్లేదు అని నేను సినిమా స్టార్టింగ్ ముందు కలిసిన రోజు చెప్పారు ఆయన. అంటే ఇట్స్ ఎ షాకర్. ఇండస్ట్రీలో ఎవరు చెప్పిన నంబర్ కూడా అట్లా చెప్పారు ఆయన క్లారిటీ కూడా. ఏమండి నేను పొలిటికల్గా ఉన్నా, నేను ఎక్కడ ఆగకుండా 3 monthsలో మీ షూటింగ్ కంప్లీట్ చేస్తాను, నాకు పనున్నా నేను ఎవ్రీడే వచ్చి చేస్తానని ఆయన 12 hours 15 hours పనిచేశారు ఈ సినిమాకి. లేకపోతే ఇట్లా అయ్యేది కాదండి. అండ్ ఆయన లుక్ అది ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఐ థింక్ ఈ మధ్యకాలంలో హీఈస్ లుకింగ్ బెస్ట్ ఇన్ దిస్ ఫిలిం. హరీష్ గారు అయితే 5-6 years బ్యాక్ ఆ 10 days షూట్ ని మూవీలో ఉంచారా? 6 years బ్యాక్ కాదండి, మీరు మళ్ళీ 5-6 షూట్ చేసాం 23 అమ్మా. 23లో ఆ లుక్స్ చేంజ్ ఉన్నాయి కదా. పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ లోకి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ లో తిరగడం కావచ్చు, పొలిటీషియన్ అయిన తర్వాత అంటే మినిస్టర్ అయిన తర్వాత కావచ్చు, ఆ లుక్స్ లో చాలా చేంజెస్ వచ్చాయి. సో మీరు కథ అనుకున్నప్పుడు ఒకలా ఊహించుకుంటారు. అవును. సో ఎలా చెప్పండి, క్వశ్చన్ ఫినిష్. సో ఆ షూట్కి సంబంధించింది ఆ క్లిప్స్ ఉంచారా, లేకపోతే మళ్ళీ రీషూట్ చేశారా, ఎట్లా? ఇప్పుడు మీరు ట్రైలర్లో చూస్తే రేపు పొద్దున సినిమాలు చూసినా ఒక 2 years బ్యాక్ షార్ట్స్ కొన్ని ఉంటాయి, ఇప్పుడు కొన్ని ఉంటాయి. మీరు చూడండి, షార్ట్ టు షార్ట్ పాజ్ చేసి చూడండి, ఎక్కడ లుక్ డిఫరెన్స్ ఉందో చెప్పండి. ఒకవేళ లుక్ డిఫరెన్స్ ఉన్నా సరే కొంచెం దాని ఏమంటారు, అక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు, ఇక్కడ పవన్ కళ్యాణ్ కనపడతారు. అదేంటి 2 years బ్యాక్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మారిపోయాడు ఏంటి అనేంత లుక్ అయితే ఉండదు. లెటస్సే లుక్ మారింది అని ఆడియన్స్ కూడా అర్థమైంది అనుకోండి. మా వాళ్ళు అందరూ ఎలా ఉంటారంటే మరి అంతే కదా, ఆయన బిజీగా ఉన్నారు కదా, ఎలక్షన్ ముందు స్టార్ట్ చేశారు, మారితే లుక్ మారుద్ది అనుకుంటారు. వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు. ఓకే, అయితే తమన్ గారికి మీరు చెప్పండి. సేమ్ థింగ్, మీరు లుక్ ఐడెంటిఫై చేయలేరు మీరు ట్రైలర్లో చూడండి. ఎందుకంటే మీ షార్ట్ ఫర్ 10 days మీరు చూసి ఆ 10 days ఏదైనా మీ డిఫరెన్స్ లేదు. ఎందుకంటే చాలా నెగ్లిజిబుల్ డిఫరెన్స్ లేదు. ఆయన అట్లాగే ట్రాన్స్ఫార్మ్ అయ్యి వచ్చారు మన షూట్కి. హరీష్ గారు అయితే తమన్ గారికి దేవిశ్రీ ప్రసాద్ గారికి సంథింగ్ ఏదో ఇష్యూ ఉండి ప్రీ రిలీజ్కి రాలేదు, ఇట్లా చాలా టాక్ నడుస్తుంది కదా. లేదు, అంటే ఏ ఇద్దరు ఇష్యూ రాకపోతే- లేదు. కళాసుధ అవార్డ్స్ అదే రోజు ఉన్నాయి. పిబి శ్రీనివాస్ గారని ఘంటసాల సమకాలీనికులు. పిబి శ్రీనివాస్ గారని చాలా గొప్ప సింగర్. ఆయన గౌరవార్థం ఆయన అవార్డు దేవిశ్రీ ప్రసాద్ గారికి ఇస్తున్నారు. ఇలాగ ఉంది కాబట్టి అతను అవార్డు తీసుకుంటున్నాడు కాబట్టి ప్రీ రిలీజ్ ఈవెంట్కి రాలేదు. ఈ విషయం కళ్యాణ్ గారికి తెలిసి చాలా సంతోషించారు. దేవి వస్తున్నాడని అడిగారు ఆయన. సార్ ఇట్లా కళాసుధ పిబి శ్రీనివాస్ గారు మరి ఆ అవార్డు తీసుకోకపోతే ఎలాగా అని చెప్పి కళ్యాణ్ గారు కూడా ఆ విషయాన్ని చాలా అభినందించారు. ఏమండి ఈ విషయం 10 సార్లు 10 మంది మిత్రులు అందరూ అడుగుతున్నారు. ఇప్పుడు నేనేం ఫస్ట్ సినిమా తీసే వ్యక్తిని కాదు కదా, మీకు నా గురించి క్లియర్గా తెలుసు. నాకు ఒక వ్యక్తితో పడకపోతే నేను దాచుకొని ప్రశాంతంగా పడుకోగలుగుతానా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. నేను ప్రశాంతంగా పడుకోగలుగుతానా? కాదు, సహించే నక్షత్రం అన్నారు కదండి ఇప్పుడే. అది ఈ మధ్య నేర్చుకోవాల్సి వచ్చింది. చూడండి, పోకిర్లో సత్యం రాజేష్ డైలాగ్ ఉంటుంది, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్లో 50,000 అప్పు ఇవ్వాల్సి వస్తుంది. అలాగా అంటే మెచ్యూరిటీ అనేది టైంని బట్టి వస్తుంది కదండి. దాంతో కొంచెం సహించడం కూడా ప్రాక్టీస్ చేసిన. అలాగే శ్రమించడం ఎలాగ ఉంది కదా అని. ఇంకోటి, సహించే రైమింగ్లో ఉన్నాయి కానీ సహించడం అనేది ఉంటుందంటారా?